స్వతంత్ర సమరయోధులు గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణకి జోగి రమేష్ గారు అటెండ్ అవ్వడం. ఆయనకి ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చింది, ఆయన అటెండ్ అయ్యారు. అందులో తప్పేముంది? అదేం పార్టీ మీటింగ్ కాదు, పార్టీ సమావేశం కాదు, ఏమి కాదు. ఆయన ఒక స్వతంత్ర సమరయోధుడు. గౌడ సంఘం వాళ్ళు ఆయన విగ్రహం పెట్టుకుంటూ ఆహ్వానించారు. ఈయన వెళ్ళారు. ఈయన వెళ్తూ ఈ టీడీపీ కార్యాలయంలో వెళ్ళారు. అదేవిధంగా అక్కడ స్టేజ్ని కూడా వాళ్ళతో పాటు పంచుకున్నారు. దీనికి ఈరోజు ఆ గౌతు శిరీష గారు, మంత్రి పార్థసారథి గారు, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి క్షమాపణలు చెప్పడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అదేం పార్టీ కార్యాలయం కాదు కదా, పార్టీ మీటింగ్ కాదు కదా. మామూలుగా వెళ్తే తప్పేముంది? పార్టీలకు అతీతంగా వెళ్తే తప్పేముంది? తప్పేం లేదు కదా, వెళ్ళొచ్చు. ఎవరు పిలిచారు? పగవాడిని ఎవరు పిలిచారు అని ఒక ఛానల్. మీరు కలిసిపోండి, ఇంకా మేమెందుకు అని ఒక ఛానల్. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తమ్మునేసి పెట్టేసి వీడియోలు పెట్టేశారు. అసలు ఏం జరుగుతుంది? గౌతు శిరీష్ అనే ఆమె పలాస నుంచి టీడీపీ నుంచి నెగ్గుండొచ్చు. అంత మాత్రాన ఆ గౌతు లచ్చన్న గారిని కూడా టీడీపీలో కలిపేసుకుంటే ఎలా? కరెక్ట్ కాదు కదా. ఏం జరుగుతుందో నాకేం అర్థం